చదరపు కిలోమీటర్ల ద్వీపం బంగ్లాదేశ్లో కల్లోలానికి కారణమా? బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అమెరికా ఇక్కడ సైనిక స్థావరం ఏర్పాటుకు యత్నిస్తోందని బలంగా ప్రచారము జరుగుతోంది. బంగ్లాదేశ్ అల్లకల్లోలం వెనుక అమెరికా హస్తం ఉందని తాజాగా వార్తలొస్తున్నాయి. గతంలో మాజీ ప్రధాని షేక్ హసీనా స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ అగ్రరాజ్యం నుంచి ఒత్తిడొచ్చినట్లు బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఏంటి, వ్యూహాత్మకంగా దీనికి ఉన్న ప్రాధాన్యం ఎంత అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ద్వీపం ఎక్కడుంది? బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఉంది. ఇది ఒక పగడపు దీవి. బంగ్లాదేశ్ దక్షిణ కొనలో ఉన్న కాక్స్ బజార్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థానికులు దీనిని నారికేల్ జింజీరా లేదా కోకోనట్ ఐలాండ్ కూడా అంటారు. ఈ దీవిలో సుమారు 3700 మంది ప్రజలు నివాసం ఉన్నారు. వీరంతా చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. సివిడ్ సాగుకు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి. దీనిని మయన్మార్కు ఎగుమతి చేస్తారు. చారిత్రాత్మకంగా కూడా ప్రాధాన్యం. అవేంటో చూద్దాం. 18వ శతాబ్దంలో ఇక్కడ అరబ్ వర్తకులు స్థిరపడ్డారు. వారు దీనికి జాజీరా అనే పేరు పెట్టారు. 1900లో ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వారు తమ భారత రాజ్యాంగంలో భాగం చేసుకున్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్స్ పేరును పెట్టారని చెబుతారు. మరోవైపు నాటి చిట్టంగాంగ్ డిప్యూటీ కమిషనర్ గౌరవార్థం కూడా మార్టిన్ పేరు పెట్టినట్లు ప్రచారం జరిగింది. 1947లో భారత్ విడిపోయిన తర్వాత ఇది తూర్పు పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్కు దక్కింది. 1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్ కూడా ఒప్పందం చేసుకుంది. ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు పూర్తి కాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ మత్స్యకారుల పడవలపై మయన్మార్ దళాల కాల్పులు జరపడం పరిపాటిగా మారింది. అరకాన్ ఆర్మీ కన్ను. మయన్మార్లో సైన్యం రోహింగ్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉండడంతో లక్షల మంది బంగ్లాదేశ్కు వలస వచ్చారు. వీరంతా కాక్స్ బజార్ సమీపంలోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు. వీరికి మద్దతుగా ఉండే అరకాన్ ఆర్మీ ఇటీవల కాలంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై హక్కును ప్రకటించుకుంది. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం దానిని తోసిపుచ్చింది. మరోవైపు అరకాన్ ఆర్మీ కారణంగా ఈ ద్వీపంపై తరచూ మయన్మార్ దళాలు కాల్పులు జరుపుతుంటాయి. దీంతో బంగ్లాదేశ్ తమ నౌకాదళాన్ని ఇక్కడ మోహరించాల్సి వచ్చింది. ఇది బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఉండడంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటినుంచో ఉంది. ఇక్కడ కనుక అగ్రరాజ్యం సైనిక స్థావరం నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుంది. ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారికంగా పలుమార్లు చెప్పినా ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేసింది. గతంలో ఆ దేశం చేసిన ఖండన ప్రకటనలే దీనికి నిదర్శనం. 2003లో నాటి అమెరికా దేశ ప్రతినిధి మేరీయాన్ పీటర్స్కు మాకు సెయింట్ మార్టిన్స్ లేదా చిట్టగాంగ్లో స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కానీ పలుమార్లు ఈ అంశం తెరపైకొస్తూనే ఉంది. దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది. దీనికి సమీపంలోని ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. దీంతోపాటు ఏకకాలంలో ఇక్కడి నుంచి చైనా మయన్మార్పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.